ఉత్తరాంధ్ర వాసుల కలలకు రెక్కలొచ్చాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన కల సాకారం కాబోతోంది. కొన్ని గంటల్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవుతోంది. జూన్ నెలలో ప్రయాణికులకు పూర్తి స్థాయిలో ఎయిర్పోర్ట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కల ఇప్పుడు సాకారం కానుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమవుతున్న గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి రన్వే టెస్టులు, ట్రయల్ రన్స్ పూర్తి స్థాయిలో విజయవంతం కానుంది. త్వరలో కమర్షియల్ విమాన సేవలకు సిద్ధమవుతుంది. విశాఖలోని నేవీ ఎయిర్పోర్ట్ కు ప్రత్యామ్నాయంగా ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా మారనుంది. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమాన ప్రయాణానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఫస్ట్ ఫ్లైట్ ఆదివారం ల్యాండ్ కానుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ అప్పలనాయుడు ఢిల్లీ నుంచి తొలి విమానంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కు రానున్నారు. ఇక ట్రయల్ రన్ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు 20 మే 2015 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 7 అక్టోబర్ 2016 కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2700 ఎకరాల భూమి అవసరమని భావించారు. 2023 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని అడ్డంకులు రావడంతో పనులు ప్రారంభం కాలేదు. ఆ తర్వాత కాలంలో వైసీపీ ప్రభుత్వం ఎయిర్పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడేసరికి వైసీపీ ప్రభుత్వంలో 31% పనులు పూర్తయ్యాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేస్తామని జీఎంఆర్ హామీ ఇచ్చింది. ఇటీవల కాలంలో పనుల వేగాన్ని పెంచింది. దీంతో అనుకున్న సమయానికంటే ముందే ఎయిర్పోర్ట్ పనులు పూర్తి కానున్నాయి. జూన్ 2026 నాటికే ఎయిర్పోర్టు సేవలు ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గతేడాది నవంబర్లో ఓవరాల్ గా 49% ఉన్న పనులు ప్రస్తుతం 95% చేరాయి. ఎర్త్ వర్క్స్ పూర్తయింది. రన్వే, ఏటీసీ పనులు కూడా పూర్తయ్యాయి. టాక్సీవే, టెర్మినల్ బిల్డింగ్, యాన్సిలరీ భవనాలు, మెయిన్ అప్రోచ్ రహదారుల పనులు కూడా పూర్తయ్యాయి. భోగాపురం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి 2631 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో ప్రభుత్వ భూమి 422 ఎకరాలు కాగా అసైన్డ్ భూమి 825 ఎకరాలుంది. మిగతా 1383 ఎకరాలు ప్రైవేటు భూమి భూసేకరణను అధికారులు పూర్తిగా చేశారు. ఇక విమానాశ్రయ నిర్మాణానికి వీలుగా 2594 ఎకరాల భూమిని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కు అప్పగించింది. ఇక ఎయిర్పోర్ట్ కు కావలసిన గ్రీనరీతో పాటు ఇతర సుందరీకరణ పనులపై కూడా దృష్టి సారించింది నిర్మాణ రంగ సంస్థ. ఎయిర్పోర్ట్ కు కావలసిన తాత్కాలికంగా 2500 కేవీ విద్యుత్ ఏర్పాట్లు కూడా చేశారు విద్యుత్ శాఖ అధికారులు. ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్ పనులకు కావలసిన 1.7 మెట్రిక్ లీటర్ల నీటిని తాత్కాలికంగా అందిస్తున్నారు. జిల్లా అధికారులు భవిష్యత్తులో భోగాపురం ఎయిర్పోర్ట్ కు సుమారు 5 మెట్రిక్ లీటర్ల నీరు అవసరం అవుతాయని చెబుతున్నారు. అందుకోసం ఎయిర్పోర్ట్ కు శాశ్వత ప్రాతిపదికన కావలసిన నీటిని తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టు నుండి ఇవ్వాలి. అయితే సుదీర్ఘకాలం పాటు తారకరామ తీర్థ సాగర్ పనులు పెండింగ్ లో ఉండడంతో ఇప్పుడు ఆ పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించారు. ఎయిర్పోర్ట్ నిర్మాణంలోపే పనులు పూర్తి చేసి ఎయిర్పోర్ట్ కు నీటిని అందించేలాగా చర్యలు చేపట్టారు. విశాఖపట్నం ఎయిర్పోర్టు 2.8 మిలియన్ ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. ఇక భోగాపురం ఎయిర్పోర్టు 4.5 మిలియన్ ప్రయాణికులకు సేవలు అందించేలా ప్రణాళికలు చేస్తున్నారు. దీని కెపాసిటీ 45 మిలియన్ ప్రయాణికులకు సేవలు అందించే అవకాశం ఉంది. అదే సమయంలో 4700 కోట్లతో ఫేజ్ 1 ప్రారంభించారు. 2200 ఎకరాల భూమి జీఎంఆర్ ఆధీనంలో ఉంది. మరో 500 ఎకరాలు కూడా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. భోగాపురం ఎయిర్పోర్టుతో రాయ్గఢ్, కోరాపూర్, మల్కన్గిరి, ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాలకు అనుసంధానం ఏర్పడనుంది. భోగాపురం విమానాశ్రయం భవిష్యత్తులో అంతర్జాతీయ విమాన సర్వీసులకు కీలక కేంద్రంగా మారనుంది. నిర్మాణ పనులు వేగంగా జరుగుతుండగా రన్వే, టెర్మినల్ భవనాలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, భద్రతా వ్యవస్థ వంటి ముఖ్యమైన పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్ అయ్యేందుకు అధికారులు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇది భోగాపురం విమానాశ్రయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఈ విమానాశ్రయం భవిష్యత్తులో అంతర్జాతీయ విమాన సర్వీసులకు ముఖ్యమైన ముందడుగు అవుతుందని భావిస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ద్వారా అంతర్జాతీయ విమాన సేవలు అందుబాటులోకి రావడం ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందని ఈ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు.
విశాఖలోని విమానాశ్రయం మూసివేయడానికి ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరభ్యంతర సర్టిఫికేట్ ఇచ్చింది. ఇప్పుడు అధికారులు భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వే పై ట్రయల్ రన్ దృష్టి పెట్టింది. ఇది విజయవంతమైతే భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తుంది. ఇక అన్ని విమానయాన సంస్థలు ఫ్లైట్లు తమ కార్యకలాపాలకు మార్గం సుగమం కానున్నాయి. మొత్తానికి ఉత్తరాంధ్ర ప్రజల దీర్ఘకాలిక కలగా నిలిచిన భోగాపురం ఎయిర్పోర్ట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆపరేషన్ దిశ వైపు అడుగులు వేస్తుంది. ప్రయాణ సౌకర్యంతో పాటు ఉపాధి, పెట్టుబడులు, అభివృద్ధి ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు కొత్త దిశను చూపనుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి వీడియో జర్నలిస్ట్ ఉమామేశ్వరతో శ్రీధర్, HM టీవీ, విజయనగరం జిల్లా నుంచి.